కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మెరుపు కలలు మెరుపు కలలు రాత్రంతా నిద్రలేక మైండ్ అంతా చిరాగ్గా ఉంది. సౌందర్యని చూడడమేమో గాని నా మనసులో మనసు ఉండట్లేదు. రాత్రి శేఖర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హలో సార్. వెంటనే నువ్వు నా ముందుండాలి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. రాత్రి ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదు? అసలు నీ వల్ల నాకు నిద్ర లేకుండా పోయింది తెలుసా? నా వల్ల నేనేం చేశాను సార్? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ నేనేం చేశానని నన్ను అడుగుతున్నావా? నీకు బుద్ధుందా? ఇంకా ఏంటలా నిలబడి చూస్తున్నావు? ముందు సౌందర్య నెంబర్ పంపించు. పంపించాను సార్. ఇదేదో నాకు నిన్న రాత్రే పంపించుంటే ఈ చిరాకు అసలే ఉండేవి కాదు కదా. వెళ్ళు. సరే సార్. వెళ్ళు. అలాగే సార్. ఓహో, నాకు తిట్లాభిషేకం సౌందర్య నెంబర్ గురించా? మన కంపెనీలో కనిపించే ప్రతి అమ్మాయికి నువ్వే ఖర్చు పేస్తే నా పరిస్థితి ఏంటి? అందుకే బాస్గా ఉండాలి తప్ప ఎంప్లాయీగా ఉండకూడదు. నెంబర్ ఏమని ఫీడ్ చేద్దాం? ఎస్, మై స్వీట్ హనీ. నా స్వీట్ హనీ, మై స్వీట్ డార్లింగ్. డార్లింగ్ సౌందర్య. సంగీత ఉందా లేదా? బాబు చక్రి, నువ్వా? అక్కడే ఆగిపోయావేంటి? రా. పర్లేదు. రా బాబు. రా బాబు, లోపలికి రా. అది కదండి, ఒకసారి సంగీతని పిలుస్తారా? సంగీత, అమ్మా సంగీత. వస్తున్నానత్తయ్యా.
ఇంకేంటి బాబు, చాలా రోజులైంది, ఈ మధ్య కనిపించట్లేదు. కొంచెం పనుండి ఊరు వెళ్ళాను ఆంటీ. ఏంటత్తయ్యా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నావు సంగీత? బాగున్నాను చక్రి గారు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇన్ని రోజులు కొంచెం బిజీ ఉండి నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు కూడా నీ గురించే వచ్చాను. నా గురించా? ఎందుకు? నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఓ రియాలిటీ షో చేస్తున్నారు. చాలామంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ టాలెంట్ ఉంటే నెక్స్ట్ తన మూవీస్లో ఛాన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. నువ్వు ఓకే అంటే అతన్ని నీకు పరిచయం చేసి ఆ రియాలిటీ షోలో నీకు అవకాశం వచ్చేలా చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకోసం అతన్ని పరిచయం చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అందుకే నిన్ను కలవడానికి ఇంత టైం పట్టింది. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్స్ చక్రి గారు. కానీ నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేను. ఐఎమ్ సారీ. ఎందుకు? నువ్వు బాగా పాడతావు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? సమస్య నేను సరిగ్గా పాడలేనని కాదు చక్రి గారు. మా మమ్మీకి నేను పాడటం ఇష్టం లేదు, తను ఒప్పుకోదు. పైగా ఈ విషయం తెలిస్తే నిన్ను కూడా కోపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు సంగీత? ఇది చాలా గొప్ప అవకాశం. అమ్మ తిడుతుందని ఆగిపోతే ఇంకెప్పటికీ పాడలేవు. ఆ విషయం నాకు తెలుసు చక్రి గారు, కానీ ఏం చేయలేను. మన మనసు కొన్ని కోరుకుంటుంది, కానీ ఆ మనసుకు తెలియదు కదా నా ఒక్కదాని పర్మిషన్ అక్కర్లేదని. అయినా జరగని దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే ఆలోచించకుండా ఆనందంగా ఉండడం మంచిది. ఇదే విషయం గురించి మీరు మాట్లాడడానికి వస్తే ఇక మీరు బయలుదేరొచ్చు. ప్లీజ్ చక్రి గారు వెళ్ళండి. ఆగు బాబు. అత్తయ్య, అతన్ని వెళ్ళనివ్వు. ఎందుకు వెళ్ళనివ్వాలమ్మా? నేను మొత్తం విన్నానమ్మా. ఒక మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికొస్తే దాన్ని అందిపుచ్చుకోవాల్సింది పోయి దాని మొహం మీద తలుపు వేస్తానంటావేంటమ్మా? అది కాదత్తయ్యా, అమ్మకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది? గొడవ అవుతుంది, తిడుతుంది, అది కాకపోతే కొడుతుంది. కానీ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా. చూడు సంగీత, దేవుడు నీకు మంచి గొంతిచ్చాడు. ఎందుకో కోకిల్లా అందంగా పాడి అందరి మనసుల్లో మంచి స్థానం సంపాదించుకోమని. పైగా ఇదే మీ నాన్నగారి చివరి కోరిక.